ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మోడీ ఇంపాక్ట్, మోడీ వచ్చాక అంటే పన్ను కట్టడానికి ప్రతి ఒక్క భారతీయుడు సిద్ధమే, కానీ పన్ను కట్టేవాడినే వేధిస్తారు అన్నట్టుంది. అంటే పెట్టే అమ్మనే ఉంది కదా సామెత, పెట్టనమ్మ ఎట్టగు పెట్టదు, పెట్టే ముమ్ముకి డాష్ ఏమైంది అన్నటువంటి కాన్సెప్ట్లో ఉండేటటువంటి రోజులలో కీలకమైనటువంటి ఇక్కడ తాజాగా ఇన్కమ్ ట్యాక్స్ ఈ 10 ఏళ్లలో జరిగిన మార్పులకు సంబంధించి చూస్తే 120% పెరిగింది పన్నులు కట్టే వాళ్ళ సంఖ్య. 2014లో కేవలం 3.6 కోట్ల మంది ఐటీఆర్లు దాఖలు చేశారు, అంటే ఐటీ రిటర్న్స్. 2024కి వచ్చేటికి 7.9 కోట్లకు పెరిగింది. పన్ను చెల్లింపుదారులతో పాటుగా భారత ప్రభుత్వానికి సమకూరే పన్ను ఆదాయం కూడా పుంజుకుంది. ఈ 10 ఏళ్లలో 20 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన మధ్యతరగతి వర్గం మీద ఐటీ చెల్లింపుల భారం మాత్రం గణనీయంగా తగ్గింది. ఇది ప్రభుత్వం అధికారికంగా చెప్తున్న లెక్క. సర్కారుకి సమకూరే ఆదాయం పన్నులో 76% 50 లక్షలకు పైగా వార్షిక ఆదాయం కలిగిన వాళ్ళే